అందుకని చెప్పి నా అలాంటి బద్దకిస్ట్లకి మన బాడీ డీటాక్సిఫై అవుతుంది, మన స్కిన్ బాగుంటుంది, మన హెయిర్కి మంచిది, మన నెయిల్స్కి మంచిది. నెయిల్స్ పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే కూడా కనెక్ట్ అవుతారు. సో అన్నిటికీ మంచిది అంటే మనం ఎందుకు కావద్దు. బ్యూటిఫుల్ అండ్ సీక్రెట్ డీటాక్స్ వాటర్ అనేది నేను ప్రిపేర్ చేసుకునేది మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీజా మనోజ్ఞ. సో ఈ వీడియోలో నేను మీకు నా ఎవ్రీడే మార్నింగ్ డ్రింక్ అండ్ ఆల్సో ఒక ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చూపిస్తాను. మన బాడీని ఏదైతే డీటాక్సిఫై చేస్తుందో మీకు అది చూపిస్తాను నేను ఇవాళ. త్రూ అవుట్ ద డే మనం ఏదైతే వాటర్ మనం తీసుకుంటే మన స్కిన్ మన బాడీ అంతా డీటాక్సిఫై అయిపోతుందో, సో అది ఇన్ఫ్యూజ్డ్ వాటర్. నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చూపించాను, ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో మన బాడీకి కావాల్సినవి ఇస్తూ, అది కూడా 4 ఇంగ్రీడియంట్స్. ఎందుకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే అందులో ఒక్కటి మిస్ అయినా కూడా లైట్ తీసుకునేదాన్ని. 4 ఇంగ్రీడియంట్స్తో మన బాడీకి కావాల్సినవి ఇస్తూ మన బాడీని మనం మంచిగా చేసుకుందాము. నేనైతే ఇదే డీటాక్స్ వాటర్ నేను యూజ్ చేసేదాన్ని. ఎందుకంటే నేను కూడా డీటాక్స్ వాటర్ అనేది స్టార్ట్ చేసినప్పుడు చాలా వీడియోస్ చూసిన అనమాట. చాలా మంది ఎన్నెన్నో వేసుకుంటున్నారు, ఒక 6-7 ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నారు. ఐ విల్ కీప్ ఇట్ వెరీ సింపుల్. ఈ డీటాక్స్ వాటర్ అనేది చాలా చూపిస్తారు మనకు. అందులో జింజర్ వేసుకోమంటారు, గార్లిక్ వేసుకోమంటారు, జీరా వేసుకోమంటారు, చియా సీడ్స్ వేసుకోమంటారు, కుకుంబర్, లెమన్, మెంట్, ఇంకా ఫ్రూట్స్తో కూడా డీటాక్స్ వాటర్ చేసుకుంటారు. అవన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు. బట్ ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే మన బాడీకి ఏం కావాలో మనం అది ఫస్ట్ ఇవ్వాలన్నమాట. తర్వాత మన మెయింటెనెన్స్లో ఇవన్నీ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను నా మార్నింగ్ డ్రింక్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. వితౌట్ ఎనీ డే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ వాటర్ పోసుకోవాలన్నమాట. మనకి ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వాటర్ పోసుకోవచ్చు. అంటే మనకి 1 కప్ తాగుతాం అంటే 1 కప్కి సరిపడా వాటర్, 2 కప్స్ తాగుతాం అనుకుంటే అంటే పెద్ద కప్ తాగుతాం అనుకుంటే దానికి సరిపడా వాటర్. నేను బేసికలీ సినమన్ యూజ్ చేస్తాను మార్నింగ్ డ్రింక్కి. మనము వాటర్లో సినమన్ని మరగబెట్టాలన్నమాట. నేను సినమన్ పౌడర్ యూజ్ చేయను అనమాట, ఎందుకంటే అది నాకు వాటర్లోకి వస్తే నాకు అస్సలు నచ్చదు. అందుకని చెప్పి నేను ఇట్లా రాగానే యూజ్ చేస్తాను. సో వాటర్లో రా సినమన్ వేసుకున్న తర్వాత నేను దాన్ని కొంచెంసేపు వదిలేస్తాను. ఎందుకంటే సినమన్లో ఉన్నవి అన్నీ కూడా మనకి వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అవ్వాలని చెప్పి. వెరీ గుడ్ ఫర్ హార్ట్ అండ్ ఆల్సో ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వెయిట్ లాస్కి అయితే సూపర్గా పనిచేస్తుంది. కొంతమంది యాపిల్ సైడర్ వెనిగర్ యూజ్ చేస్తే బాగుంటుంది అంటారు, బట్ నాకు పర్సనల్గా మాత్రం యాపిల్ సైడర్ వెనిగర్ అస్సలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే నాకు అసిడిటీ ఫామ్ అయిపోయేది, నాకు అసలు పడలేదు అనమాట. నాకు చేంజెస్ కూడా ఏం కనిపించలేదు బాడీలో. అందుకని చెప్పి నేను షిఫ్ట్ అయిన సినమన్కి. సినమన్ నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే వితౌట్ ఫెయిల్ తాగేదాన్ని. సినమన్ వల్ల నాకు ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఆల్సో మెటబాలిజం అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే నేను త్రూ అవుట్ డేలో నేను ఏం తిన్నా కూడా నాకు ఎందుకు కాంపెన్సేట్ అయిపోతుంది అనిపిస్తుంది అనమాట. నేను తినేదే కొంచెం, ఆ కొంచెంలో కూడా బ్యాడ్ ఫ్యాట్స్ కానీ ఏదైనా తీసుకుంటే కూడా ఈ సినమన్ వాటర్ తాగిన రోజు మాత్రం నాకు చాలా లైట్ వెయిట్, లైక్ లైట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట బాడీకి. నేను ఇందులో ఒకటి చిన్న ఇంగ్రీడియంట్ కూడా వేసుకుంటాను అనమాట. అది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వెయిట్ లాస్కి. అండ్ ఆల్సో స్కిన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అదేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇంకొక ఇంగ్రీడియంట్ అనమాట. నేను సినమన్ వాటర్లో యూజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాను. సో ఇది ఎట్లా యూజ్ చేస్తా అంటే అది కూడా చూపిస్తాను చూడండి. జస్ట్ మినిట్. మన టైంకి ఏం దొరకవు కదా, అసలు దొరికింది. ఓన్లీ చియా సీడ్స్ మాత్రమే నేను సినమన్ వాటర్లో వేసుకుంటాను, ఇంకేం వేసుకోను. ఏం వేసుకున్నా కూడా అంత ఎఫెక్టివ్ అనిపించదు నాకు. సో ఇది నేను ఎట్లా యూజ్ చేస్తానంటే, చియా సీడ్స్ అనేవి మనం 1 స్పూన్ తీసుకుంటాను నేను. ఒకవేళ ఇద్దరు ఉంటే 2 స్పూన్స్. చియా సీడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ స్కిన్కి చాలా మంచిది. చియా సీడ్స్ని వాటర్లో ఒక 15 మినిట్స్ వరకు సోక్ చేయాలి. టైం లేకపోతే హైలో కూడా పెట్టుకోవచ్చు. సినమన్లో ఉన్న గుడ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి వాటర్లో ఇన్ఫ్యూజ్ అవ్వాలి కాబట్టి మనం సిమ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే అది కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు హైలో పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఫుల్ ఆకలేస్తుంది గైస్. ఈ డ్రింక్ తాగే వరకు నేను మార్నింగ్ అనేది స్టార్ట్ చేయను. మార్నింగ్ అసలు నేను ఏం తినను. ఎంతసేపు అయినా కూడా ఈ డ్రింక్ చేసుకున్న తర్వాతే నేను మీల్ వెళ్ళిన తర్వాతనే నేను ఏదన్నా కూడా టచ్ చేస్తాను. ఫుడ్ అనేది, ఫుడ్డే కాదు వాటర్ కూడా నేను తాగను. బేసికలీ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను కాబట్టి నైట్ అంతా ఎప్పుడైతే నేను ఫాస్టింగ్ ఉంటానో ఒక 16 hours 20 hours నేను ఫాస్టింగ్ ఉన్న తర్వాత నా బాడీలోకి వెళ్ళే ఫస్ట్ డ్రింక్ అనమాట. ఎందుకంటే ఇది నాకు
రెస్ట్ ఆఫ్ ద ఫుడ్ని మంచిగా డైజెస్ట్ చేస్తుంది, బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఆల్సో వెయిట్ లాస్కి ఫస్ట్ ఈ డ్రింక్ తీసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అది మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక 1 వీక్ వరకు మార్నింగ్ లేచిన తర్వాత ఓన్లీ ఈ డ్రింక్ మాత్రమే తాగి చూడండి. మీకు డిఫరెన్స్ రాకపోతే నన్ను అడగండి, అప్పుడు నేను చెప్తాను. నాకు వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇంకా కలర్ చేంజ్ అవుతుంది, స్మెల్ మాత్రం బిర్యానీ స్మెల్ వస్తుంది. ఈ చియా సీడ్స్ని కొంచెం మనం కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. సో కరెక్ట్గా ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు సో దీన్ని ఇప్పుడు కప్లో పోసుకుంటా. సో నా సిన్నమన్ వాటర్ ఈ కలర్లోకి వచ్చేస్తుంది. సో ఇదే అనుకుంటున్నారా? ఇది కాదు, ఇందులో ఇంకొక మనకు ఒక ఇంగ్రీడియంట్ ఉంది కదా, సో ఆ ఇంగ్రీడియంట్ కూడా వేసేసుకుంటా. దట్ ఈస్ చియా సీడ్స్. సో నా మార్నింగ్ డ్రింక్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇప్పుడు నేను కొంచెం రిలాక్స్ అవ్వుకుంటూ నా మార్నింగ్ డ్రింక్ తాగుతాను. డీటాక్స్ వాటర్ చేసుకోవడానికి మనం మెయిన్ సెటప్కి వెళ్ళిపోదాం పదండి. సో ఇందాక మనము వాటర్ని మార్నింగ్ డ్రింక్ లాగా ఎలా తీసుకుంటాం అనేది చూసాం కదా. సో ఇప్పుడు నేను మీకు చూపించేది ఏంటంటే డీటాక్స్ వాటర్ అనమాట. డీటాక్స్ వాటర్ని మనం త్రూఅవుట్ ద డే మనము ఎంతైనా తాగొచ్చు, అప్ టు 4 లీటర్స్, 2 to 4 లీటర్స్ మధ్యలో తాగండి. నేను మాత్రం 2 లీటర్స్ తాగుతాను. డీటాక్స్ వాటర్ తాగితే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. బాడీని డీటాక్సిఫై చేస్తుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది. డీటాక్స్ వాటర్ వల్ల మన మెటబాలిజం అనేది కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. బేసికలీ డీటాక్స్ వాటర్ అనేది డే టైంలో కాదు, నైట్ టైంలో చేసుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే మనకి మార్నింగ్ వరకు కూడా అది ఓవర్ నైట్ సోక్ అవుతుంది కాబట్టి చాలా మంచి ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి కదా 6 అవర్స్లో. సో మంచి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు అది ఎట్లా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇందులో మనం ఏమేమి వేసుకోవాలి అని అంటే లెమన్, కీరాని ఇట్లా చిన్న సైజుగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక చిన్న కప్ ఆఫ్ మింట్ లీవ్స్ అనమాట, పుదీనా, కీరా అండ్ లెమన్ అనమాట. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తాయి అనమాట. ఫస్ట్ నేను కీరా వేసేస్తున్నా లోపల. నెక్స్ట్ లెమన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేయాలన్నమాట. అంటే లైక్ ఇట్లా పొడువుగా కట్ చేసుకోవాలి. మనం ఇది ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది అనమాట అవుట్పుట్. ఎందుకు అని అంటే ఏది కూడా ఇట్లా లోపలికి ఉండిపోయి వేస్ట్ అనిపించదు నాకైతే. ఎంత పిచ్చి లాజిక్స్ కదా. సో ఏది కూడా వేస్ట్ కాకుండా ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో నేను 2 లెమన్స్ వేస్తున్నా, ఎందుకంటే నాకు లెమన్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. నాకు లెమన్ చాలా మంచిగా రియాక్ట్ అవుతుంది బాడీతో. కొంతమందికి లెమన్ వల్ల అసిడిటీ లాగా ఏదైనా ఫామ్ అయింది అనుకుంటే లెమన్ బదులు మీరు జింజర్ వేసుకోవచ్చు. కొంతమంది జీరా కూడా వేసుకోమంటారు, కానీ నాకు ఎందుకో జీరా అంత వర్కౌట్ అవుతుంది అనిపించదు అనమాట. మనకి ఇంట్లో లెమన్ లేదనుకోండి, ఈ డీటాక్స్ వాటర్ వర్క్ చేయదేమో అంటే లైక్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో డీటాక్స్ వాటర్ అవుతుందా లేదా అనే డౌట్ పెట్టుకోవద్దు. ఏదో ఉన్న ఒక్కదాంతో అన్నా చేసుకోండి. సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ కదా, అందుకని చెప్పి ఏది ఉంటే అది వేసేసుకోండి. సో 2 లెమన్స్ అనమాట, 2 లెమన్స్ వేసేస్తున్నాను. అండ్ ఆల్సో లెమన్ అండ్ కుకుంబర్ అంటే ఆ కాంబినేషన్ స్కిన్కి చాలా మంచిది అనమాట. మంచి హైడ్రేషన్ ఇస్తుంది, మంచి గ్లో ఇస్తుంది ఫేస్లో. సో నెక్స్ట్ పుదీనా ఇంట్లో ఉంటే ఇంట్లో తీసుకోవచ్చు, లేదు అని అనుకుంటే బయట నుంచి తెచ్చుకోండి. మింట్ లీవ్స్ అనేవి నీట్గా వాష్ చేసుకొని ఇవి వేసేసుకుందాము. నేను ఒక కప్ తీసుకుంటున్నాను, చిన్న కప్పు. ఇంగ్రీడియంట్స్ అన్ని వాటర్లో సోక్ అవుతాయి కాబట్టి నైట్ టైం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఓవర్ నైట్ సోకింగ్ మెథడ్ అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట వాటి వల్ల. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్లో బ్యాక్ టాక్సిన్స్ ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట. గైజ్ ఇప్పుడు నేను ఇది వేసేసినా కదా ఇందులో, ఇది ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది అని అంటారు. బట్ ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఓకే, నో ప్రాబ్లం. మనకి ఎక్కడ పెట్టినా కూడా మనకి వాటర్ ఇంపార్టెంట్. కాకపోతే స్మెల్ అండ్ టేస్ట్ కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే బెటర్ ఉంటుంది. ఎందుకనంటే ఈ మింట్ లీవ్స్ కానీ, ఈ కీరా కానీ, లెమన్ మనము స్కిన్తో వేసినాం కదా, అందుకని చెప్పి అది కొంచెం చేదు రాకుండా
స్టోర్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెడితే. బయట పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు. బయట పెట్టుకుంటే మనకు ఆ స్మెల్ అదంతా ఎవరికైతే వద్దు అని అనుకుంటారో అది ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు. నేనైతే ఇదేం ఫ్రిడ్జ్లో పెట్టను, నేను బయటే పెట్టుకుంటాను. సో ఇది త్రూ అవుట్ ద డే మనము తాగితే మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది స్కిన్లో కానీ, బాడీలో కానీ, వెయిట్లో కానీ, హెయిర్లో కానీ, అన్నిటికీ చాలా మంచిది అనమాట. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది డీటాక్స్ వాటర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ట్రై చేయండి అని చెప్తారు, కానీ నేను ఎందుకు ఆ ఫార్ములా ఫాలో గాను, నాకు ఆల్టర్నేటివ్స్ వెతుకునే అవసరం రాలేదనమాట. ఇది నాకు అంత మంచి వర్కౌట్ అయింది. సో చాలామంది చెప్తారు అంటే డే టు డే మార్చాలి డీటాక్స్ వాటర్ అని చెప్తారు, కానీ నాకు అంత అవసరం పడలేదు. సో నేను ఇది ఒకటే కాన్స్టెంట్గా యూజ్ చేస్తుండే. దీంతో పాటు నేను ఎవ్రీడే గ్రీన్ టీ అనేది కూడా డెఫినెట్గా తాగుతా 3 times ఆఫ్టర్ ఎవ్రీ మీల్. మీకు ఆల్రెడీ చెప్పిన నేను ఈ విషయం. అండ్ ఆల్సో టేస్ట్ విషయానికి వస్తే మనకి నార్మల్గా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏదైనా కూడా అట్లనే ఉంటుంది. మనకు కొంచెం అలవాటు అయ్యేంత వరకు మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ ఒక్కసారి అలవాటు అయిన తర్వాత మన బాడీలో మనం చేంజెస్ చూసిన తర్వాత మనకి బెటర్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక 2-3 days కష్టం ఉంటుంది, ఏ దానికైనా కూడా ఒక 2-3 days కష్టం ఉంటుంది. దాని తర్వాత మనకు అలవాటు అయిపోతుంది. ఈ డీటాక్స్ వాటర్ అనేది మనం కనుక ఒకవేళ అలవాటు చేసుకుంటే మన లైఫ్ అయితే చేంజ్ అయిపోతుంది. సో నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది, అందుకని చెప్పి మీకు కూడా చూపిస్తున్నా. ఒక 1 month అయింది నేను ఇది ఆపేసి. నేను ఇది తాగినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉండేదాన్నో, ఇప్పుడు ఇది ఆపేసిన తర్వాత ఎంత డల్ అయిపోయినా నాకు క్లియర్గా రిజల్ట్ తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది నాకు. అందుకని చెప్పి మళ్ళీ నేను ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను యాక్చువల్గా డీటాక్స్ వాటర్ ఎందుకు ఆపేసిన అంటే, నాకు టార్గెటెడ్ వెయిట్ వచ్చిన తర్వాత నేను కొంచెం రిలాక్స్ అయినా అనమాట. నేను కొంచెం ఫ్రీకౌట్ అవుతున్నా, ఇప్పుడు నచ్చింది తింటున్నా. సో అవన్నిటికీ నా బాడీ తట్టుకోవాలంటే నాకు మళ్ళీ ఇది కావాలి కంపల్సరీ అని చెప్పి నేను ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు. ఈ వీడియో చూసిన వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా, ఈ డీటాక్స్ వాటర్ ఒక 1 week వరకు ట్రై చేయండి. మీరు ఎవ్రీడే కంపల్సరీగా మిస్ అవ్వకుండా ట్రై చేయండి. మీకు రిజల్ట్ నెక్స్ట్ ఒక వీక్లోనే తెలిసిపోతుంది. అంత పవర్ఫుల్ వాటర్ ఇది, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మరి లెమన్ ఓకే అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది, కానీ లేకపోయినా కూడా మన బాడీ కోసం ఒకటి కావాలనుకుంటే మనం కొంచెం టేస్ట్లో కాంప్రమైజ్ అయినా పర్లేదు కదా. సో అందుకని చెప్పి ఇది ఒకసారి ట్రై చేయండి. మీరు తాగిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత నన్ను గుర్తు తెచ్చుకుంటే అదే చాలు. నాకు యూజ్ అయినవి, నాకు మంచి రిజల్ట్ ఇచ్చినవి 2 drinks నేను మీకు చూపించిన. నెక్స్ట్ వీడియోలో నేను మీకు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా చూపిస్తా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇవాళ నేను మీకు నా మార్నింగ్ డ్రింక్ చూపించిన, నా డీటాక్స్ వాటర్ రెసిపీ చూపించిన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే give it a like button and subscribe to my channel for more such videos. Meet you in the next video. Bye.